ఆంధ్రప్రదేశ్లో టీడీపీ 2 జాబితాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించినప్పటికీ అనంతపురం శాసనసభ స్థానానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ స్థానానికి సంబంధించి పోటీ ఎక్కువగా ఉండడంతో పెండింగ్లో పెట్టింది అధిష్టానం. అనంతపురం ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అభివృద్ధితో పాటు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తానంటున్న డాక్టర్ మునిరత్నంతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. అనంతపురం ఎమ్మెల్యే స్థానం ప్రస్తుతం ఒక హాట్ టాపిక్గా మారింది. టీడీపీ ఇప్పటికే 2 విడతల్లో భాగంగా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ అనంతపురం టికెట్కి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఒక స్పష్టత రాలేదు. ఆ టికెట్ కావాలంటే కూడా ఇప్పటికే చాలా ఆశావాహులు మాత్రం ఇప్పటికే బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మునిరత్నం గారికి టికెట్ ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ అనంతపురం టికెట్కి సంబంధించి చాలా తీవ్ర పోటీ నెలకొందన్నది ఒక తెలుస్తుంది. అసలు ఆ టికెట్ మీకే ఎందుకు ఫైనల్ చేయాలంటారు? సో నాకే ఎందుకు ఇవ్వాలంటే నేను ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటి అదొకటి. మరి మైనారిటీస్లో కానీ బీసీలో కానీ ఎస్సీలు ఎస్టీల్లో కానీ అన్ని విధాల సత్సంబంధాలు ఉన్నాయి. ఎక్కడ కాంట్రవర్సీ కానీ ఎక్కడ ఎవరితో కానీ ఏది లేదు. అనంతపురం ప్రజలు ఇప్పుడు కోరుకునేది ఏమంటే వచ్చిన రాజకీయ నాయకులు సేవగత దేవుడు ఎరుగు కానీ హాని చేయకపోతే చాలు అనే రకంలో ఉన్నారు. ఎవరికి కీడు కలిగించే విధంగా ఉంటే ఎవరి పాటి వాళ్ళు ఏదో సంతోషంగా పని చేసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు ఏదో లీడ్ చేసుకుంటున్నారు. అది విధమైన ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కూడా అవసరం ఉంది అక్కడ. అసలు అనంతపురం జిల్లాలో మీ బలం ఏంటి? అసలు నేను పుట్టి పెరిగింది పామరాయ్ పక్కన విలేజ్ ప్రాపర్ అనంతపురంలోనే. కాపు సామాజిక బలిజ సామాజిక వర్గం ఏంటంటే అందరూ ఉన్నారు, రిలేటివ్స్ కానీ అందరూ కూడా. మెజారిటీ 55,000 దాకా అనంతపురంలో బలిజలు ఉన్నారు. తర్వాత మైనారిటీస్ ఉన్నారు మెజారిటీ. సో రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ బీసీలు కమ్మ రెడ్డిస్ ఉన్నారు. సో ఈ అందరితోనూ నాకు సంబంధాలు ఉన్నాయి. నేను గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఉన్న అభ్యర్థికి ఎనిమిటీ ఎక్కువ ఉంది, వ్యతిరేకత ఎక్కువ ఉంది. సో ఒక కొత్త వ్యక్తిని పెట్టాలా అనే ఆలోచన అధిష్టానికి వచ్చినట్లుగా నాకు అనిపిస్తుంది. అప్లై చేసిన వాళ్ళు ఇద్దరిలో నా పేరు పరిశీలనలో ఉందండి. సో ఐ హోప్ ఐ విల్ గెట్ ది టికెట్. సామాజిక మాధ్యాల్లో మీ పేరు వినపడకుండా కొంతమంది అనగదొక్కుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? అసలు వచ్చిన తోటి ప్రభాకర్ చౌదరి అయితే ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి మేమిద్దరు ఫ్రీలో ఉన్నాము. జనరల్గా ఒక దీనికి అప్లై చేసినప్పుడు ఒక స్పోర్టివ్నెస్గా ఉండాలి. ఇంటెన్షనల్గా మీడియాలకి పేపర్లకి వాళ్ళు ఫోన్లు చేసుకుంటూ నా నేమే ఫైనలైజ్ అయినట్టుగా రావాలి, అతని నేమ్ రాకూడదు, హైలైట్ కాకూడదు అన్నట్లుగా. ఇది కొంచెం డెమోక్రటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా వేరే విధంగా బెదిరించడము ఇట్లాంటివి కొన్ని జరిగాయి. సో దాన్ని మేము ఆల్రెడీ సీరియస్గా చెప్పడం జరిగింది. దాని మీద కంప్లైంట్లు కూడా ఇచ్చాము, ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాము. సో దాని మీద యాక్షన్ కూడా జరుగుతుంది. ఇట్లాంటివి కావాలనే ఒక వ్యక్తిని ముందే అనౌన్స్ చేయకముందే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇద్దరికి ఉన్నప్పుడు జనరల్గా ఇద్దరి పేర్లు మీడియాకి ఇచ్చే అవకాశం దానికి ఇది ఉంటుంది, స్వేచ్ఛ. మీడియా అలా కాకుండా అతనికి ఫైనలైజ్ అయిందని చెప్పడం అనేది అది రాంగ్ మెసేజ్ పోతుంది. ఇట్లాంటి పద్ధతి కాదు. నీకు ప్రజాస్వామ్యంలో ప్రజల మనసు గెలుచుకోవాలి. ప్రజలకు చేశారు, మీరు నా 5 సంవత్సరాలు చేసావు నువ్వు, నేను ఫస్ట్ టైం వస్తున్నా. సో నాదేమనేది ఇంకా నేను చేసి చూపించాలి. అంత టెన్షన్ ఎందుకు నా మీద అంటే? సో దట్ మీన్స్ ఎక్కడో నీకు ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ కనిపిస్తుంది. కాబట్టి ఏదవుతుంది అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది బాగా స్పష్టమవుతుంది. ఆయన బిహేవియర్లోనే అర్థమైపోతుంది. అది టికెట్ ఖరారు చేస్తే అనంతపురం ప్రజలు మీకు అసలు ఎందుకు ఓటేయాలి? మీరు అసలు ప్రజలకు ఇచ్చే భరోసా ఇది ఎందుకు ఓటేయాలంటే సమస్యలు కొన్ని ఉన్నాయండి. ఇది ట్రాఫిక్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, డీసెంట్రలైజేషన్ ప్రాసెస్లో కానీ కొన్ని డెవలప్మెంట్స్ నాకున్నా. ఇప్పుడు డైరెక్టర్ టౌన్ ప్లానింగ్స్లో కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, వీళ్ళందరితో నాకు సంబంధాలు ఉన్నాయి. ఎట్లా డెవలప్ చేయాలా టౌన్ అని ఒక ప్లాన్డ్ గ్రోత్. అనంతపురం అంటే ఆల్రెడీ ఏపీలో ఒక రికగ్నిషన్ ఉంది. సో అది ఒక స్టేజ్కి తీసుకెళ్ళాలి. అనంతపురం అంటే నా పీరియడ్లో అనంతపురం ఎలా ఉంది, ముందు ఎలా ఉంది అనేది చూపించుకోవాలనేది నాకు ఉందండి. నేను తప్పకుండా చేస్తాను. టీడీపీ నుంచి కూడా ముఖ్యంగా నేతలంతా కూడా వైసీపీ బాట పట్టి ప్రతి ఒక్కరు టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే స్థానాలను ఖరారు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. మరి మీరు వైసీపీకి వెళ్తే టికెట్ ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే అటు పోకుండా మీరు టీడీపీని అంటిపెట్టుకొని ఉండడానికి గల కారణాలు ఏంటి? అసలు ఇప్పుడు 2014లో ప్రజలు తెలుగుదేశాన్ని ఆదరించారు. సో అక్కడ ఫస్ట్ ప్రయారిటీ తెలుగుదేశం. ప్రజలు భరోసాగా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు.
సో కొత్త క్యాపిటల్ కాబట్టి కొత్త వాళ్ళు సీఎం అయితే ఎలా ఉంటుందనేది ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ప్రజలకు ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకున్నారు. అదే క్రమంలో చేసుకుంటూ వస్తున్నారు. సో అదేవిధంగా తెలుగుదేశంకి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి ఉన్న హార్డ్ వర్క్ కానీ సో డెడికేషన్ కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ మేము కూడా ఇంప్రెస్ అయ్యాను. అదే టెండెన్సీలో ప్రజలు ఇప్పటికీ అదే నమ్ముతున్నారు, అదే విధంగా ఆదరిస్తారనే దీంతో తెలుగుదేశం ఆప్ చేసుకోవడం జరిగింది. నాకు టికెట్ ఇస్తే అనంతపురంకి సంబంధించి కూడా ఆయన ఎంత డెడికేషన్తో పనిచేస్తున్నారో నేను కూడా అంతే డెడికేషన్తో పనిచేసి అనంతపురానికి మరింత అభివృద్ధి తీసుకొస్తానంటూ కూడా ఆయన తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ మనీష్తో నాగేంద్ర, AP 24/7 హైదరాబాద్.